గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే విన్ అయ్యారు. గేమ్ చేంజర్, మన గేమ్ చేంజర్ ఇట్లా అయితే వచ్చేసారని మనం అనుకోవచ్చు. ఎంతో హ్యాపీగా అయితే ఉంది నాకు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మన దాంట్లో గెలిచినందుకు. ఎంతో మంది చాలా మాటలు అన్నారు, ఇట్లా ఏంటి మన అసెంబ్లీ గేట్ కూడా దాటలేవు, నువ్వెందుకు, నీకు రాజకీయాలు ఎందుకు అని చాలామంది చాలా విధాలుగా అన్నారు. ఇది ఎట్టకేలైతే ఈరోజైతే మనకు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి విషయం అయితే మనకి తెలిసింది. మన పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారని చెప్పేసి ఈరోజు అయితే జ్ఞానోదయం అయింది. ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏదో బాధగా ఏదో నటిస్తూ మాట్లాడారు. ఇంతకుముందంతా ఏదో పవన్ కళ్యాణ్ తిడుతూ, ఇంట్లో వాళ్ళని తిడుతూ ఏదంటే ఆ మాటలు అయితే మాట్లాడారు. ఈరోజు ఫైనల్గా అయితే ఉపయోగించడం జరిగింది. ఫైనల్గా అయితే మనకి ఎంతో ఆనందంగా పవన్ కళ్యాణ్ గారు మన ఏపీలో అయితే అడుగు పెట్టడం జరిగింది. దీనికి అందరూ హ్యాపీ అవ్వాలి. అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పేసి మనం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీ గేట్ అయితే తొక్కబోతున్నారు. చాలామంది నువ్వు ఆ అసెంబ్లీ దాటలేవు, ఆ గేట్ దగ్గర కూడా పోలేవు అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏమయ్యారు అసలు మనకైతే తెలియదు. అసలు ప్రెస్ మీట్ కూడా కనపట్లేదు. ప్రెస్ మీట్ అయితే చూశాను, చాలా బాధ అయితే అనిపించింది. ఇంతకుముందంతా పవన్ అని మన జగన్మోహన్, ఈరోజు పవన్ గారు అంటే కూడా చాలా నవ్వు అయితే వచ్చింది. ఇంకా ఫైనల్గా మనం అయితే ఇది గ్లాస్ సింబల్ని మనం అసెంబ్లీ అయితే చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచో మనం అనుకుంటున్నాము, ఇది జరగడం ఎంత హ్యాపీగా ఉందంటే ఎంత హ్యాపీగా ఉంది. ఫైనల్గా మనం పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీ అయితే చూడబోతున్నాం. ఎన్డీఏ ఫైనల్గా అయితే విజయోత్సవం సాధించింది. ఒక్కసారి జనసేనకి జై జనసేన అని చెప్పుకుందాం. మనం ఏ పార్టీకి విమర్శించాము, అలా అని ప్రజలకి మంచి చేయాలి, మనం ప్రజలకు మంచి చేసి ఆ పార్టీకి అని సపోర్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఆయన మూవీస్లో ఉండి ఎంతెంతో సంపాదించుకోవచ్చు, కానీ మన ప్రజల దగ్గరికి వచ్చేసి ఆయన సేవ చేయడం కానీ చాలామంది అయితే చూడొచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. జై జనసేన, జై భీమ్, జై హింద్.